మనోరంజకమైనటువంటి బడ్జెట్ని ఈరోజు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రజలు మెచ్చే బడ్జెట్ని ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెడితే అటు వైసీపీ నాయకులు దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఈరోజు శాసనసభ జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా శాసనసభకు హాజరు కాకుండా, అలాగే ఈరోజు శాసన మండలి తీసుకుంటే బడ్జెట్పై ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే బడ్జెట్ మీద చర్చ జరుగుతూ ఉంటే మరి కౌన్సిల్ సభ్యులు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మరి బడ్జెట్ని మరి మంచి విషయాలు చర్చించుకుంటా ఈరోజు వైసీపీ కౌన్సిల్ సభ్యులు వాకౌట్ చేయడం కానీ, తీవ్ర అంతరాయం కలిగించడం కానీ మేము దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ బడ్జెట్లో అన్ని వర్గాల వారికి సమానంగా అవకాశం కల్పించినటువంటి బడ్జెట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి ప్రజలు అవసరాల దృష్ట్యా ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెడితే ఈ బడ్జెట్పై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు గిరిజనులు కానీ, మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఈ బడ్జెట్లో అత్యధికంగా సుమారుగా ఎస్టీ కాంపోనెంట్ కింద సుమారుగా 9,000 కోట్ల రూపాయలని కేటాయించారు. ఈరోజు గిరిజన ప్రాంతాలు చూస్తే డిప్యూటీ సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో సుమారుగా మన్రేగా నుంచి మరి 1000 కోట్ల రూపాయలు కూడా కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా గిరిజన ప్రాంతాలు విస్మరించబడ్డాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గిరిజన ప్రాంతానికి రోడ్లు వేసుకున్నాం. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు గిరిజన ప్రాంతాలతో పాటుగా మైదాన ప్రాంతాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ వైసీపీ నాయకులు మా మీద బురజల్లా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.